నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. తూర్పుగోదావరి జిల్లా దోసకాయపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆదివారం 21వ తేదీన ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యాధికారులు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రుడా చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేశారు. ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన చంటిబిడ్డ మొదలుకుని 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా పోలియో డ్రాప్స్ తల్లిదండ్రులు తప్పనిసరిగా వేయించాలని ఆయన కోరారు. वीडियो दिया అందరికీ నమస్కారం. ఇవాళ 26వ డిసెంబర్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలియో దినోత్సవంగా ఇక్కడ ప్రకటించారు. 5 సంవత్సరాల లోపున్న పిల్లలందరూ కూడా మీ దగ్గరున్న డిస్పెన్సరీ కానీ PHC కానీ వెళ్ళి ఈ 2 చుక్కలు పోలియో చుక్కలు వేసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఇట్లా పోలియో అనేది ఎరాడికేట్ చేసే విధంగా ఇట్లా ఒక ఇన్సిడెన్స్ కూడా మనకు దేశంలో ఉండకూడదని చెప్పేసి ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేపట్టాయి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఏంటంటే, దయచేసి మీకు 5 ఏళ్ళలోపు పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పోలియో చుక్కలు వేసుకోవాల్సింది ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్య రీత్యా చాలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మన రాజమండ్రి ప్రాంతంలో మనం చూసినట్లయితే ఏదైతే GGH ఉందో అందులో అనేక కొత్త వార్డులు కానివ్వండి, కొత్త క్లినిక్లు కానివ్వండి, కొత్త చాలా వరకు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి అంశం కూడా ఎవరైనా సరే మన హాస్పిటల్కి వచ్చినప్పుడు వారికున్న కండిషన్స్ కానివ్వండి, వారికి ఇచ్చే ప్రిస్క్రిప్షన్స్ కానివ్వండి, డయాగ్నోసిస్ కానివ్వండి అన్నీ కూడా అక్కడ అమర్చే విధంగా, తర్వాత ఎప్పుడైనా వారు మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఈ హిస్టరీ అంతా కూడా ప్రజలు డాక్టర్కి కనిపించే విధంగా ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ సిస్టమ్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో రానున్న రోజుల్లో మా కుటుంబ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యాధి వచ్చిన తర్వాత దానికి మందులు ఇవ్వడం కాదు, వ్యాధి రాకుండానే ముందే జాగ్రత్త పడాలి, ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనే విషయం మా మంత్రి గారు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా చేపడుతున్నారు. కాబట్టి ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ.